ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 14వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 16-17 వచనముల సమాహారం. యేసు ప్రభువు సమాధి నుండి లేచినది మొదలు పెందలకడనే ఇంకనూ చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదింకా. యెరూషలేము నగరవాసులింకా నిద్ర లేవలేదు. అదింకా రాత్రే, నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము వాళ్ళ నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలానే పెందలకడ. ఇంకా చీకటి ఉండగానే వేగు చుక్క వెలుగుతూ ఉన్నప్పుడే ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోనూ మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవడంలో ఎవరికి ఇబ్బంది కలిగించరు, ఎవరికి నిద్రాభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకి వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసు ప్రభు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగాను మెల్లగాను ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతకాల తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి. తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జ్వాలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్ళవే. ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికి వాళ్ళింతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడాను గమనించండి. తమని బంధించి ఉంచిన నేలని విదిలించుకొని మృత్యు పాశాలను తెంచుకొని తమ మహిమ శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవరూ నడువని ఆ దారుల వెంట ఆనాడు యూదుల రాజు దగ్గర నడిపించిన బెత్లెహేము నక్షత్రము లాంటి వేగు చుక్క కిరణాల జలతార దారుల మీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు, కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది. సైన్యాలు పరలోకం నుండి దిగి వస్తూ హోసన్నా అని పాడుతుంటే, పరిశుద్ధులు దూతల కైవారం పలుకుతుంటే, శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు. ఇలాగే అవుతుంది. యేసు ప్రభు త్వరగా వచ్చేయి. ఒక సైనికుడు అన్నాడట, నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు, తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బూరల ఊదండి అని. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.